ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యేసుప్రభువా, రాత్రంతా కాపాడి ఇచ్చిన ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, ఈ పరిశుద్ధ దినంలో సృష్టికర్తవైన, మాకు ఊపిరి జీవాన్ని పోసిన దేవుడు అయిన, మా పాప పరిహార నిమిత్తమై ఈ భూలోకానికి వచ్చి సర్వ మానవాళి పాపని తీసివేయటానికి మీ పరిశుద్ధ రక్తమును చిందించి మా మీదున్న మరణమును, పాపమును తీసివేసిన దేవ, ఈ దినాన్ని ఎవరు దొంగిలించకుండా, వారి పనుల కోసమే ఉపయోగించుకోకుండా, ఇది పరిశుద్ధ దినమని, ఇది మరణమును జయించిన దినమని, ఆయన మానవాళికి నిరీక్షణ కలుగజేసిన దినమని ప్రతి వారు గుర్తించి ఆత్మతో సత్యముతో మిమ్మలను పూజించేవారుగా మీరే సిద్ధపరచమని, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తానని చెప్పిన నీ వాక్యాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాను. ప్రభా, నిన్ను తృణీకరించిన వారు తృణీకారం ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఈ దినాన్ని తృణీకరించుకున్నట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా, ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయెగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయెగా. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు, నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, శీలలు కొట్టిరి. ప్రభు చేతులు చూడు, కాళ్ళను చూడు, శీలలు కొట్టిరి. ప్రభు రక్తము అంతయును నీ కొరకై కార్చెనుగా. ప్రభు రక్తము అంతయును నీ కొరకై కార్చెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. నీవు పాపములోనే ఎంతకాలము జీవించుచుందువు, నీవు పాపములోనే ఎంతకాలము జీవించుచుందువు. నీ పాపములన్నీయును మరణమునకు నడుపునుగా. నీ పాపములన్నీయును మరణమునకు నడుపునుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనములో, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడు
తన యందు భయభక్తులు కలిగిన వారి విషయంలో వారి కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచన సఫలపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడు మన యొక్క కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన సఫలం చేయాలి అంటే మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనంలో, అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించున్నానో ఆ యెహోవా నీకు తోడుగా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయును. మన ప్రయాణము సఫలము చేయాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో, నేను ఎవని సన్నిధిలో జీవించుచున్నాను ఆ దేవుడు నీ ప్రయాణము సఫలం చేయను. దేవుని సన్నిధిలో జీవించాలి. దేవుని సన్నిధిలో జీవిస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రయాణంను, వారి కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. కాబట్టి మానవుడు దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా దేవుని సన్నిధి నుంచి దూరముగా పారిపోయినాడు. పాపం బట్టి దేవుని సన్నిధికి రాకుండా దూరముగా జీవిస్తున్నాడు. అందుకనే దేవుడు పాపమును తీసివేయడానికి ఈ లోకానికి వచ్చి దేవుని సన్నిధిలో మనం జీవించాలని ఆయన రక్తమంతా చిందించారు. ఆ రక్తం ద్వారా మనం కడగబడి దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు మన కోరికను దేవుడు నెరవేరుస్తాడు. చాలామంది దేవుడు కోరికలు తీర్చలేదు అని అంటుంటారు. దేవుడు నీ కోరికను, నీ ఆలోచన సఫలం చేయాలి అంటే మొదటగా నీవు దేవుని సన్నిధిలో జీవించాలి. దేవుని సన్నిధి పరిశుద్ధమైంది. ఆ దేవుని సన్నిధిలో నువ్వు జీవించినప్పుడు, ఆ దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ ఆలోచన సఫలపరుస్తాడు. రెండవది నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనములో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా సెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు నీ దాసుల మొర ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. కనుక రెండవదిగా భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క ఆలోచన దేవుడు సఫలపరుస్తాడు. కాబట్టి ఇక్కడ నెహెమ్యా భయభక్తులు కలిగి ప్రార్థించాడు, భయభక్తులు కలిగి జీవించాడు. అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు, సఫలం చేశాడు. ఆ రాజుగారి మనసుని దేవుడు మార్చాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని కోరికను తీర్చడు. భయభక్తులు కలిగి ఉండటమే మరి మన జీవితంలో గొప్ప విశేషం. దేవుని యందలి భయము చెడుతనమును అసహించుకుంటుంది. దేవుని యందలి భయము
పాపమును విడిచిపెట్టినట్లుగా చేస్తారు. దేవుని యందు భయభక్తులు కలుగున్న వారు పాపం విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తారు. మూడవదిగా కీర్తనలు 1:2 యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవుని వాక్యం ధ్యానించాలి. ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో, వాక్యంను ఎవరైతే ధ్యానిస్తారో వారు చేయనిదంతయు సఫలమవుతుంది. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా ఆయన మాట వినకుండా మనం జీవిస్తే మన కార్యములు జరగవు. కనుక దేవుని వాక్యమును చదవండి. ఆ వాక్యమును చదువుతున్నప్పుడు, వాక్యమును ప్రేమిస్తున్నప్పుడు దేవుడు నువ్వు చేయనిదంతా సఫలం చేస్తాడు. కాబట్టి నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరచును. కాబట్టి ఈ వాక్యము మన పక్షంగా నెరవేరాలంటే మనం దేవుని సన్నిధిలో జీవించాలి, భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని వాక్యమును పఠించాలి. అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. నీ అవసరతను బట్టి దేవునికి సహాయం చేస్తాడు. ఆ విధంగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. మా కోరికను తీర్చి మా ఆలోచన సఫలపరుస్తానని ఇచ్చిన వాగ్దానము నెరవేర్చండి. ఆ వాగ్దానాన్ని బట్టి మేము నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధికి వచ్చేవారిగా, నీ సన్నిధిలో జీవించేవారిగా సిద్ధపరచండి. భయభక్తులు కలిగి జీవితం దయచేయండి. వాక్యమును చదువుకునే వారిగా సిద్ధపరచండి. ఆ విధంగా చేసినప్పుడు మేము మా ఆలోచన సఫలపరుస్తానని వాగ్దానం ఇచ్చావు కనుక మీరే సహాయం చేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామం, అధికారులు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభానేశ్వరి వారి కృప, పరిశుద్ధాత్మదే సహవాసం మనందరికీ రోజంతా తోడైండి కాపాడును గాక. ఆమె.